హెయిర్ సిల్కీగా స్మూత్ ఉండాలంటే ఈ మాత్రం హెయిర్ కేర్ టిప్స్ వాడక తప్పదబ్బా. నేను చూపించే హెయిర్ టిప్ పాతదైనా కానీ రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొందరైతే ఏ టిప్స్ వాడకుండానే వాళ్ళ హెయిర్ అయితే షైనీగా సాఫ్ట్గా అయితే ఉంటాయి. కానీ మన సొంటలం అయితే ఖచ్చితంగా ఈ న్యాచురల్ టిప్స్, ఈ హోమ్ రెమెడీస్ అనేటివి యూజ్ చేయాలబ్బా. ఎందుకంటే ముందే మనం బయట పని కోతాం కాబట్టి దుమ్ము ధూళి బాధ కోసం అన్నా కానీ ఇట్లాంటి హోమ్ రెమెడీస్ ఖచ్చితంగా వారంలో 2 సార్లన్నా యూజ్ చేయాలి. వీలైతే మనకు టైం ఉన్నప్పుడల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోనికి పెద్దగా ఖర్చు ఏమి ఉండదు, అట్లనే ప్రాసెస్ కూడా ఏమి ఉండదు అన్నమాట. సింపుల్ అండ్ ఈజీ వేలోనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన అన్ని మందార ఆకులు, మందార పువ్వులు తీసుకొని మంచిగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట. నీళ్ళల్లో మంచిగా నానిన మందార ఆకుని, మందార పువ్వుని నేను వీడియోలో చూపించినట్టు అందులో ఉన్న రసం అంతా నీళ్ళలో కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఇంకా వడగట్టుకొని ఇంకా మనం డైలీ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూతోని ఇంకా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా హెయిర్కి ఇట్లా అప్లై చేసుకోవడం అన్నమాట. ఇంక ఇట్లా హెయిర్కి ఆ షాంపూని అప్లై చేసుకున్నాక దగ్గరగా 20 to 30 minutes వరకు అట్లనే ఉండాలన్నమాట. ఇంకా అవసరమైతే మన స్కాలప్కి మంచిగా మసాజ్ కూడా చేసుకోవచ్చు. నాకు టైం లేదని చెప్పేసి ఇంకా డైరెక్ట్ అప్లై అయితే చేసుకున్నా. అన్ని హెయిర్ కేర్ టిప్స్లలో నాకు బాగా యూజ్ అయిన హెయిర్ కేర్ టిప్ ఏదన్నా ఉందంటే ఈ మందారాకు, మందార పువ్వుతో యూజ్ చేసే హెయిర్ ప్యాక్, హెయిర్ కేర్, అట్లనే హెయిర్ ఆయిల్ కూడా. ఇవన్నిటిని యూజ్ చేసిన తర్వాత ఇంతకు ముందు నా హెయిర్ అయితే నాకు తెలియకుండానే లాంగ్ గా పెరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇదే నిజం. మీకు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ అయితే నచ్చింది అనుకుంటున్నా. అయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.